రెండో పైసలు ఇస్తుండే. అరే నాకు అర్థం కాక అడుగుతా, ఐఏఎస్ ఆఫీసర్లే పార్టీలకి ఫండింగ్ ఇచ్చేటువంటి స్టేజ్కు మన రాష్ట్రం దిగజారిపోయింది ప్రజలారా. నవీన్ మిట్టల్ ఫండింగే, అభయ్ కుమార్ ఫండింగే, ఆ వెంకట్రామరెడ్డి అయితే ఏకంగా రాజపుష్ప కట్టేసిండండి. రాజపుష్ప పుష్పక విమానం ఎవడి బినామీ ఆ వెంకట్రామరెడ్డి? రాజపుష్ప ఎన్ని చెరువులలో కట్టలే, ఎక్కడెక్కడ పెట్టినవు రేవంత్ అన్న బుల్డోజర్? హైడ్రా ఈ రోజున సామాన్యుల బతుకుల బుల్డోజర్ పెడితే నీ అవినీతి ఏర్లై పారి రాజపుష్పాన్ని వదిలేసినావు, వాసవిని వదిలేసినావు, ఫీనిక్స్ని వదిలేసినావు. ఇన్ని గణం వదిలేసి మళ్ళా నీతి పరుల్లాగా నీతి సూక్తులు చెప్తున్నవేంది? వేమన శతకాలు చూపించమందువా? చెరువులలో ఏడేడ కట్టిండ్రో, అండర్ కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఉన్నాయో, మూసిల పొంటి నానక్రామ్ గూడ దగ్గర ఏడ బ్రిడ్జిలు ఏకంగా ఫ్లైఓవర్లో ఎక్కడ కట్టిండ్రో, ఇవన్నీ నీ కళ్ళకు కనబడతలేవా? కళ్ళ గంతలు కట్టిండ్రా. మహాభారతంలో గాంధారి కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు నీ కళ్ళకు గంతలు కట్టిండ్రా. నీ అన్నదమ్ములు చేసే వ్యవహారాలే నీకు కనబడతలేవా? నీ సీఎంఓలో నీ పిఏ రేవంత్ రెడ్డి పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి, అయోధ్యారెడ్డి వీళ్ళు చేసే దందాలు నీకు కనబడట్లేదా? నీ ప్రిన్సిపల్ సెక్రటరీలు చేసే దందాలు నీకు కనబడతలేవా? నీకు వినబడట్లేదా? చెవులు పెట్టట్లేదా? కళ్ళు పెట్టి చూడట్లేదా? మనసు పెట్టి చదవట్లేదా? తెలుసుకోవట్లేదా? నీకు తెలియకుండానే చేస్తున్నారా? నువ్వు అంత అమాయకుడువా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మాట్లాడుతా ఉన్నా. ప్రశ్నించే గొంతుకగా మీరే కాదు బాస్, ప్రశ్నించే గొంతుకలు రేవంత్ అన్న, మేము కూడా ప్రశ్నించే గొంతుకలమే. అందుకే ప్రశ్నించే గొంతుకగా అడుగుతున్నా, చెప్పు సమాధానం. నీ సీఎం వల్ల ఏం జరుగుతుందో నీకు తెలియదా? అరే సెక్రటేరియట్కి పోతే ఒక్క ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అపాయింట్మెంట్లు ఇస్తలేడంట. అంత బిజీగా ఏం వెలగబెడుతురు సార్? ఏం వెలగబెడుతుర్రు? ఒక్కడంటే ఒక్కడు అపాయింట్మెంట్ ఇస్తలేడు. నువ్వు ఎంతసేపు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు కదా దానకిషోర్, అతనేం నీతిమంతుడని నీకు తెలియదా? దానకిషోర్ బండారాలు నీకు తెలియదా? అంతకుముందు ఆర్టీఐ యాక్ట్ లేసి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయలే? దానకిషోర్కి మీకేం సంబంధం లేదా? రేవంత్ రెడ్డి గారు దానకిషోర్కి మున్సిపల్ శాఖలో ఎందుకు ఇచ్చిన అవకాశం? ఎందుకు అతన్ని పంపిస్తలేవు బయటికి? ఎందుకు? నీ దోస్తు కదా, జాన్ జిగిరి జిల్లి చెప్పా కదా, గతంలో మస్తు పనులు చేసింది కదా నీకు. మరి వీళ్ళు మాత్రం నీతిమంతులా? నిజంగా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళందరూ కూడా కాదా? కొత్త శ్రీనివాస్ రెడ్డి గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? అతను అంతటా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎక్కడన్నా ఉన్నాడా? జల్లెడబట్టెత్కిన చాలా మంది ఉన్నారు. అటువంటి అతన్ని తీసుకపోయి ఏడబడేసినావు, విజిలెన్స్లోనే ఎక్కడో పడేసినావు. అతను స్ట్రిక్ట్ కాదా? అతను నీతి నిజాయితీ పరుడు కాదా? మరి పనిచేసేటోళ్ళనేమో లూప్ లైన్ వేసి పడేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? మళ్ళీ ఎందుకు ఈ డైలాగులు? బుద్ధిమంతం త్రిలోకేశం లెక్క మారడా? ఉత్తర కుమార మీదిగా మారండి సార్. మళ్ళీ ఏమన్నా అంటే న్యూ ఇయర్ రోజున ఆ రోజు ఒక్కరోజు మారుతారు అంతే. నేను మారాను, మీరు కూడా మారండి. ఏం సార్ ఇవన్నీ? ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్నా. స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి శశాంక్ గారిని ఎక్కడేసిరు మీరు? ఇప్పుడు యూపీఎస్సీకి కంప్లైంట్ ఇస్తా అంటే ట్రాన్స్ఫర్ చేసిరా లేదా నీ అన్నదమ్ములు? చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టిందా లేదా శాంతి కుమారి గారు? తీయండి. వాళ్ళు వస్తురు, వీళ్ళు వస్తురు. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరనే, అందరు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరనే 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఇచ్చింది నా తెలంగాణ ఆస్తులు. బీహార్ వచ్చి దోచుకపోయిండు, పంజాబ్ వచ్చి అందరు వచ్చి దోచుక తింటా ఉన్నారు నా తెలంగాణను. కనబడతలే అవినీతి నీకు? నీ పక్క పొల్లే ఇట్లా హాయ్ చెప్పి పోతుంది కదా. అవినీతి అనే ఇంట్లోనే మీరు ఉన్నారు కదా అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు. మారిండ్రా? గవర్నెన్స్ మారిందా? గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మారిందా? ఒక్కడంటే ఒక్కడని నీ మాట వింటుండా? ఎవరు వింటలేరు. 10 o'clock వచ్చి కూర్చుంటు నువ్వు ఐఏఎస్లు వస్తుర్రా? వస్తలేరు. మరి ఎందుకు ఇంకా సెక్రటేరియట్? ఎట్లాగో అది కూడా ఉస్మాన్ సాగర్ తీరాను ఉంది, హుసేన్ సాగర్ తీరాను ఉన్నది. దాన్ని కూడా బుల్డోజర్ పెట్టి గుద్దేయండి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు పని చేయనప్పుడు ఎందుకు?
సెక్రటేరియట్ ఎందుకు, వ్యవస్థ ఎందుకు? ఇన్ని ఫైళ్ళు నీ క్యాబిన్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఎట్లుండే రాష్ట్రం, ఎట్లయింది రాష్ట్రం?